హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా డైలీ రొటీన్తో పాటుగా నేను కొన్ని కొత్త విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అవి నేను ఎప్పుడూ చేసేవే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను అన్నమాట. ఈరోజు అవేంటంటే మనీ సేవింగ్ టిప్స్ అన్నమాట. మనకి ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో ఆ ఇన్కమ్తోనే మనం ఫ్యామిలీని నడుపుతూనే మనం ఒక పక్కగా మనీని ఎలా దాచుకోవాలో నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈరోజు నేను ఎలా మనీని సేవ్ చేస్తానో అది మీకు చెప్పాలనుకున్నాను. మనం ఒక్క రూపాయి దాచినా సరే అది మన పిల్లలకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందన్నమాట. అనవసరమైన ఖర్చులకు పోకుండా మాకు వచ్చే ఇన్కంలోనే నేను మనీని ఎలా సేవ్ చేస్తానో ఈరోజు నేను మీకు చూపిస్తాను. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ వర్షాకాలం అని మాటే కానీ ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎండలు ఫుల్గా దంచికొట్టేట్టుగా ఉన్నాయి. ఇది వర్షాకాలమో అర్థం కావట్లేదు, ఎండాకాలమో అర్థం కావట్లేదు. అసలు వర్షాలు పడ్డా సరే క్లైమేట్ అయితే కూల్ అయితే అవ్వడం లేదు. వాతావరణం అంతా తేమగా ఉంటుంది. హైదరాబాద్లోనే సిచ్యువేషన్ ఎలా ఉంటే ఇంకా ఎండలు బాగా ఉండే ప్రాంతాల్లో సిచ్యువేషన్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే వాటర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకే ఎంత భయం. ట్యాంకర్లన్నీ ప్రతి వీధి రయ్యమని తిరుగుతూ ఉంటాయి. అవి ఏ వాటరో కూడా మనకు తెలియదు. మొత్తానికి వాడుకుంటున్నాము, తప్పదు కదా మరి. ఈ వీడియో అయితే నేను నిన్న షూట్ చేశాను అనమాట. ఇది నిన్న షూట్ చేసిన వీడియో. మా సిద్ధుకి ఫీవర్ అయితే కొంచెం పర్లేదు, తగ్గింది. కానీ ఈరోజు కూడా నేను సిద్ధుని స్కూల్కి పంపలేదు. ఫీవర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాడు సరిగ్గా ఫుడ్ అయితే తీసుకోలేదు. అందుకే నేనైతే సిద్ధుని స్కూల్కి అయితే పంపలేదన్నమాట. నేనైతే ఇలా రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా ముగ్గు పెట్టేసుకుంటాను. నాకు ముగ్గు పెట్టేసుకున్న తర్వాత చూస్తే మైండ్ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. పాజిటివ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇలా ముగ్గు పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి ముందు ఒక దీపం పెట్టేసుకొని తర్వాత కిచెన్లోకి వెళ్ళగానే ముందు టీ చేసి తాగుతాను. ఇంకా నా వంట పనులన్నీ నేను ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. మ్యాక్సిమం లేడీస్ అందరికీ డే అంతా పిల్లలతో, ఇంటి పనులతో, వంట పనులతోనే బిజీ అయిపోతారు ఫుల్గా. ఈ పనులతో పాటు మనకి సెల్ఫ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన గురించి మనం ఖచ్చితంగా టైం అనేది కేటాయించుకోవాలి. సెల్ఫ్ టైం అనేది ప్రతి లేడీకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన గురించి మనం ఆలోచించుకోకపోతే ఖచ్చితంగా మన హెల్త్ అనేది అప్సెట్ అవుతుంది. అందుకని మన హెల్త్ కోసం మనం ఖచ్చితంగా సెల్ఫ్ టైం అనేది కేటాయించుకోవాలి. శ్రావణ మాసం తొలి రోజు కదా, అందుకని నేను నా పూజా మందిరాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈసారి అయితే నేను వరలక్ష్మి వ్రతాన్ని ఫస్ట్ శుక్రవారమే చేద్దామని అనుకున్నాను అనమాట. కొన్ని కారణాల వల్ల ప్రతి సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే నేను వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాను. తప్పనిసరిగా నేను ఒక లక్ష్మీ రూపునైతే తీసుకుంటాను. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి తీసుకుంటాను. అలాగే కేదారేశ్వర వ్రతం కూడా ఉంది మాకు, దానికి కూడా నేను లక్ష్మీ రూపు అయితే కంపల్సరీ తీసుకుంటాను అనమాట. అలా నేను పెట్టుకున్నాను. కంపల్సరీ ఇయర్లీ ఇట్లా 2 వ్రతాలకి నేను ఖచ్చితంగా రూపు తీసుకోవాలని అలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను నా పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. ఉప్మా చేశాను బ్రేక్ఫాస్ట్కి. తర్వాత నేను ఇక్కడ చుక్కకూర పప్పునైతే ఈరోజు చేస్తున్నాను అనమాట. చుక్కకూర పప్పు కూడా నేను ముందు పప్పును ఉడకబెట్టేసుకున్నాను. పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత నేను ఆకుకూరను కూడా వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను అంతకుముందు చేశాను కదా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి, దాని మీద నేను అన్నపూర్ణాదేవిని పెట్టాను అనమాట.
అమ్మవారు నన్ను ఎలా చూస్తుందంటే, ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను, నన్ను పట్టించుకో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం గ్రీన్ టీ తయారు చేస్తూ ఉన్నానన్నమాట. మా హస్బెండ్ పాలు కానీ టీ కానీ ఏమీ తాగరు, ఒక్క గ్రీన్ టీ మాత్రమే ప్రిఫర్ చేస్తారు ఆయన. తర్వాత నేను ఇందాక పప్పుని పోపు పెట్టేసుకున్నాను. నా చుక్కకూర పప్పు కూడా రెడీ అయిపోయింది. దాంతోపాటుగా నేను ఒక పక్క బంగాళదుంప వేపును కూడా చేసేసుకున్నాను అనమాట. అదంతా అయిపోయిన తర్వాత నేను మా పాపాయికి లంచ్ బాక్స్ కూడా నేను ఇచ్చేసి వచ్చాను. ఇది ఈవినింగ్ టైంలో అనమాట. మా సిద్ధు అయితేను సౌండ్ బార్ పట్టుకొని సాంగ్స్ కనెక్ట్ చేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు. ఎప్పటి సాంగ్స్ అన్నీ వింటూ ఉన్నాడు, సౌండ్ బార్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఆ సాంగ్స్ ఏమీ వాడికి అర్థమయ్యే సాంగ్స్ అయితే కాదు, కానీ ఏంటో కొత్తగా ఉందని చెప్పి తిరుగుతూ ఉన్నాడనమాట. ఈ సౌండ్ బార్ని మా వారు అమెజాన్లో కొన్నారనమాట. ఇదైతే చాలా చాలా బాగుంది. దీన్ని మనం టీవీకైనా సిస్టమ్కైనా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జెబ్రోనిక్స్ వాళ్ళదనుకుంటా, నాకు అంతగా గుర్తులేదు. అది ఎక్కడ కాళ్ళ మీద పడుతుందో అని నేను భయపడతా ఉన్నాను. వాడికైతే అసలు ఆ భయమే లేదు, చక్కగా పట్టుకొని తిరుగుతా సాంగ్స్ వింటా ఉన్నాడనమాట. ఇక్కడైతే మా శ్రిత డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆగస్టు 15th వస్తుంది కదా, ఆగస్టు 15thకి ఏ సాంగో తెలీదు, దానికి అసలు ఆ సాంగే గుర్తులేదు. డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకొని వచ్చింది. ఆ డ్యాన్స్నే ఇంటికి వచ్చి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉందన్నమాట. శ్రిత డ్యాన్స్ వేస్తూ ఉంటే మా సిద్ధు మధ్య మధ్యలో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నేను మీకు ముందు చెప్పినట్టుగా నేను మనీని ఎలా సేవ్ చేస్తానో నేను మీకు చెప్తా అన్నాను. నేనైతే మనీని ఏదన్నా వస్తువు కొన్నా సరే, పెద్ద పెద్ద వస్తువులైతే నేను ఓన్గా నా మనీ పెట్టి నేనైతే నేను ఎలా కొంటానో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను చీరల్ని ఫాల్స్ వేసుకుందాం అని చెప్పి అనుకొని 4 days అయిందనమాట. ఇంతవరకు నేను చీరలకి ఫాల్స్ అయితే వేయలేదు. నాకు పిల్లలకి ఫీవర్ కదా, నాకు నైట్ నిద్రే ఉండట్లేదు, అందుకని నేను వేయలేదనమాట. ఇక్కడ నేను హోమ్ టైలరింగ్ కోసం స్టిచ్చింగ్ మిషన్ తీసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ మిషన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను వీటిని ఓన్గా మనీ పెట్టి కొనలేదు. మా వారికి కంపెనీ తరపు నుంచి అప్రిషియేషన్ పాయింట్స్ వస్తాయి కదా, ఆ పాయింట్స్ వచ్చినప్పుడు నేను ఇలా మిషన్ తీసుకున్నాను అనమాట. ఆ పాయింట్స్తో హోమ్ టైలరింగ్కి అయితే ఈ మిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. స్టార్టింగ్లో నాకు అసలు ఇదేం అర్థం కాలేదు, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు, ఫాల్స్ అయితే స్టిచ్ చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ ఇది చూశారు కదా, ఇది బుజ్జి. మా శ్రద్ధ దీనికి బుజ్జి అని పేరు పెట్టిందనమాట. దీన్ని అమెజాన్లో పర్చేస్ చేశాము. దీని కాస్ట్ ఎంతో నాకు అంతగా గుర్తులేదు, 1500 ఎంతో ఉంది, కానీ ఇది చాలా బాగుందనమాట. ఇది నైట్ టైం అయితే బాగా పనిచేస్తుంది. దీనికైతే ఒక USB కనెక్టర్ కూడా ఇచ్చారు. వెనకాలైతే బటన్స్ అన్నీ ఉన్నాయి, అచ్చం రోబోలాగే ఉందండి ఇది. వెనకాల ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి, అది మనం ప్లగ్ చేసుకోవాలి. అది సాకెట్లో ప్లగ్ చేసుకున్న తర్వాత మనం ఆన్ బటన్ నొక్కితే అది ఆన్ అయిపోతుంది. మల్టీ కలర్స్ అనమాట, దీంట్లో మల్టీ కలర్స్ ఉంటాయన్నమాట. నేను మీకు చూపిస్తాను. నైట్ టైం అయితే ఇది బాగా కనపడుతుంది అనమాట. డే టైం కదా, మనకి అంత క్లారిటీ ఉండదు. చూడండి, నేను ఇక్కడ మా బుజ్జిని ఆన్ చేశాను. అన్నీ చుక్కలే, ఏదో ఆకాశంలో చుక్కలను చూసినట్టుగా అనిపిస్తుంది కదా. మా పిల్లలైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు నైట్ టైం దీన్ని. చాలా చాలా బాగుంటుంది పిల్లలకి. అదో మాకు పగలు కాబట్టి సరిగ్గా కనపడట్లేదు, కానీ నైట్ టైము అన్నీ క్లోజ్ చేసి లైట్స్ అన్నీ ఆపేస్తే చాలా క్లియర్గా కనపడతాయి అన్నమాట అన్నీ. మాకు విండోలోంచి లైటింగ్ వస్తుంది కదా, అందుకని మనకి ఇక్కడ తక్కువగా కనపడుతుంది అనమాట. నైట్ అయితే చాలా బాగా కనపడుతుంది. ఇక్కడ చూసారా, నేను దీన్ని శిల్పారామంలో తీసుకున్నాను. నేను ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని నేను దీంట్లో వేసుకుంటాను 1st తారీఖు అంతా. నేను అంతకుముందు పెద్ద పెద్ద మట్టి ముంతలు ఉంటాయి కదా, నేను ఆ మట్టి ముంతల్ని వాడేదాన్ని క్రితం సంవత్సరం వరకు. కానీ ఇయర్ నేను పోయిన నెలలో శిల్పారామం వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు మాకు ఇది కనిపించింది అనమాట. శ్రేతాకి బాగా నచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నాను నేను. అది పగలగొట్టే పని లేదు, మనకి వెనకాల క్యాప్ ఇచ్చారు. మనం అది ఫుల్ అయిపోయిన తర్వాత మనం క్యాప్ తీసి అమౌంట్ని తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే దీనిలో 500 నోట్ మాత్రమే వేయాలని రూల్ పెట్టాను. మా శ్రిత అయితే ఎక్కడ ఏ 10 రూపీస్ కనిపించినా, ఏ కాయిన్స్ కనిపించినా అన్నీ తీసి దాంట్లో వేస్తూ ఉంటుంది. కానీ అక్కడ ప్లేస్ అయిపోద్ది కదా నా 500s వేసుకోవడానికి, అందుకే నేను 500s మాత్రమే వేస్తాను.
దీంతో నేను చేసిన అమౌంట్ని ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజుకి నేను ఆ అమౌంట్తో గోల్డ్ కొంటాను. స్టార్టింగ్లో ఒక 20,000 25,000 వరకే సేవ్ చేయగలిగాను. కానీ ఇప్పుడు ఆ అమౌంట్ నేను లాస్ట్ ఇయర్ 60,000 70,000 వరకు కూడా నేను పెద్ద పెద్ద మట్టి ముంతల్లో దాచాను. నేను అలా నా మనీని సేవ్ చేస్తానన్నమాట. ఇక్కడ గ్రాసరీస్ ఉన్నాయి కదా, నేను గ్రాసరీస్ కూడా నేను మనీతో తీసుకోను. మా వారికి సోడెక్సో కార్డు ఉంది కదా, ఆ కార్డుకి నేను కొంచెం ఒక 2-3,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఎక్స్ట్రా యాడ్ చేసి నేను ఆ అమౌంట్తో మాత్రమే నేను గ్రాసరీస్ని పర్చేస్ చేస్తానన్నమాట. ఇవి నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను. మాకు పక్క వీధిలోనే ఆన్లైన్ స్టోర్ ఉంది బిగ్ బాస్కెట్. అది సోడెక్సో కార్డ్సే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. నేను కొంత మనీ యాడ్ చేసి బయటికి వెళ్లకుండా నేను ఇలా పర్చేస్ చేస్తాను. ఇదేనండి నా మనీ సేవింగ్ టిప్. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఇలానే అమౌంట్ని కొంచెం కొంచెం దాస్తూ ఉంటానన్నమాట. ఆ దాచిన అమౌంట్తో నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా గోల్డ్ కొంటాను. మా పెళ్లి రోజు టైంకంతా గోల్డ్ కొనేస్తానన్నమాట. ఈ అలవాటునే నేను మా పిల్లలకు కూడా నేర్పించాను. మా శ్రిత దగ్గర కూడా అమౌంట్ ఉంటుంది. అది ఎంత బాగా దాస్తుందంటే రిజర్వ్ బ్యాంకు కూడా డబ్బుల్ని అంత బాగా భద్రపరచలేదన్నమాట. అంత బాగా భద్రపరుస్తుంది డబ్బుల్ని. శ్రిత అయితే 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి నాకు మార్కెట్కి వెళ్ళడానికి చేంజ్ లేనప్పుడు నేను దాని దగ్గర నుంచే తీసుకుంటూ ఉంటాను. ఇవ్వడానికి మాత్రం చాలా ఫీల్ అవుతుంది ఇవ్వాలా అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.